కొంచెం జెండు బామ్ ఉంటే ఇస్తారా? తెస్తాను. ఇదిగోండి బాబు. పర్లేదు సార్, ఇటీవండి, నేను రాసుకుంటాను. జాను, నాకు హార్ట్ అటాక్ వచ్చినా ఒప్పుకుంటాను, కానీ నీకు హెడేక్ వచ్చినా నేను తట్టుకోలేను. జాను, నేను జెండు బామ్ రాస్తాను. నువ్వేమీ ఆలోచించకుండా కళ్ళు మూసుకొని పడుకున్నావు అంటే 10 minutesలో నీ హెడేక్ కాస్త ఎస్కేప్ అయిపోతుంది. కానీ మళ్ళీ రేపు వస్తుందేమోనని భయంగా ఉంది సార్. వై జాను? ఏం జరిగించాను? కాలేజ్లో విశ్వ నా క్లాస్లో కూర్చోవాలి అంటే నువ్వు కాలేజ్ అయిపోయేదాకా వెళ్ళి అక్కడ నుంచోవాలి ఈ ఎండలో. ప్రిన్సిపల్ సార్ ఎందుకు అలా బిహేవ్ చేశారో నాకు అర్థం కావడం లేదు సార్. ఇప్పటిదాకా ఎంతో కష్టపడి ఒక్కో ఇటుక పేర్చి నిర్మించిన నమ్మకం అనే కోట పునాదులతో సహా కూలిపోతుంది. నాకు అర్థమైంది జాను. ఏంటి సార్ మీరు అనేది? అదే అంటే మీ ప్రిన్సిపల్ గారికి ఇంట్లో ఏవో ఇష్యూస్ ఉన్నట్టున్నాయి పాపం. జాను, నువ్వు పాజిటివ్గా ఆలోచిస్తూ పడుకో. తెల్లారేసరికల్లా అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. అదెలా సార్? పడుకో జాను. జస్ట్ పవర్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్ జాను. పడుకో, నేను ఇది రాస్తాను, నువ్వు పడుకుందు కానీ, సరేనా? Principal, I'm coming. వెళ్ళు. ఏంటి సార్ మీరు అనేది? నీలాంటి అమాయకుణ్ణి బలి చేయటానికి
నా మనసు ఒప్పట్లేదయ్యా. పారిపో. సార్ ఇలా పంపేసి ఇంకో కేసు పెట్టరు కదా? లేదయ్యా, మీ ఆవిడ దగ్గరికి వెళ్ళు. నీకే ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. నువ్వు అర్జెంటుగా వెళ్ళిపో ఇక్కడి నుంచి. నిజంగా చెప్తున్నారా సార్? నిజంగానే చెప్తున్నాను. హరీష్, హరీష్, నా హరీష్ని ఇప్పుడే చూడాలి, చూడాలి. తులసి, తులసి, అన్నయ్య, తులసి. కీర్తి, వదినా, అన్నయ్య, ఏమైందమ్మా? ఏం జరిగింది? వదినా, ఏమైంది వదినా? ఏమైంది? ఎందుకంత కంగారు పడుతున్నావు? ఏమైందమ్మా? అన్నయ్య, అన్నయ్య, నేను ఎలాగైనా సరే ముందు హరీష్ ని చూడాలి. ఆయనకేదో జరిగిందని, జరిగిపోయినట్టు, చనిపోయినట్టు నాకు పీడ కలలు వస్తున్నాయి. నా మనసు ఏదో శంకిస్తోంది. ఏంటమ్మా నువ్వు అనేది? అవునన్నయ్య, ప్లీజ్ ఎలాగైనా నన్ను తన దగ్గరికి తీసుకెళ్ళు. వదినా, ఈ టైంలో ఎలా వెళ్ళగలం? అయినా ఎందుకు అలా ఆలోచిస్తున్నావు? అయ్యో తులసి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అక్కడ మీ అన్నయ్యకి ఏదైనా జరిగితే నేను ఎలా బతకగలను? నేను అర్జెంటుగా హరీష్ ని చూడాలి. సరే, నేనే వెళ్తాను. అయ్యో వదినా, ఆగు, ఆగు, ఆగు. ఆ కీర్తి, అన్నయ్య, నన్ను ఆయన దగ్గరికి తీసుకెళ్ళవా సరే ప్లీజ్ సరే. అన్నయ్య. కీర్తి, ఆగమ్మా, ఆగు. ఏదో విధంగా నేనే తీసుకొని వెళ్తాను. నువ్వెలా వెళ్తావు చెప్పు? ఏంటండి ఇది? ఇంత రాత్రిపూట ఎలాగండి? వెళ్ళినా అక్కడ ఎప్పుడు అన్నయ్యని కలవగలము? ఏ, ముందు పాజిటివ్గా ఆలోచించు. ఏదో ఒక ట్రై చేద్దాం, సరేనా? వదినా, నా దగ్గర ఒక ఐడియా ఉంది. నువ్వు ఒక్క నిమిషం ఇక్కడ ఉండు, నేను ఇప్పుడే వస్తాను.